అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే సీని గారు. సార్, గార్గ్ గారు అనుకుంటా, ఎస్పీ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ గారు, ఆవిడ మీటింగ్ పెట్టుకొని చెప్పారు, పోలీసులతో మీటింగ్ పెట్టుకొని ఇప్పటికే 1300 మంది అరెస్ట్ చేశాము, 500 పైగా కేసులు పెట్టాము, ఆ, జైలు సరిపోక రాజమండ్రి జైలు తరలించామంటున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ కౌంటీ సెంటర్లో గొడవలు పెట్టుకునేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ రాష్ట్ర జైలు సరిపోక పక్క రాష్ట్రాల జైల్లో కూడా పెట్టాల్సి వస్తుందేమో. ఏంటి సిచ్యువేషన్? అంటే అందరినీ కేసులు ఇరికించి, సాధ్యమైనంత మందిని కేసులు ఇరికిచ్చేసి పబ్బం గడుపుకుందా అనే వీళ్ళ ఉద్దేశం, జనాలు రెచ్చగొట్టేసి. ఏంటి మీ మీ విశ్లేషణ చెప్పండి సార్. సీని గారు నమస్కారం. ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు, మాచర్ల ఆ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు కారణమైన దాదాపు 1300 మందిని అరెస్ట్ చేయటం కారణంగా పల్నాడులో ఉన్న జైళ్ళు కాదు సరిపోవడం లేదు, రాజమండ్రి పంపాల్సి వస్తుందని అక్కడ పల్నాడు ఎస్పీగా ఉన్న ఎస్పీ గారు వాపోతున్నారు. పల్నాడుకి ఇలాంటి అప్రతిష్ట చేస్తున్నారు, పల్నాడు పేరు చెడగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రూలే కదా అని చెప్పేసి అన్ని రూల్స్ని పాటించాల్సిన అక్కర్లేదు, కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మీరు కాస్త తిరగబడండి అన్నట్టుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మూలాన ఇంకెన్ని జైళ్లు కావాలి అనేది మీ ప్రశ్న. దీనికి నేను ఏమంటానంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సరిపోతుంది, ఏ జైలు అక్కర్లేదు. రెచ్చగొట్టినోడిని అరెస్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. అరెస్ట్ చేసేంత సాహసం చేయకపోయినా కనీసం కేసు అయితే నమోదు చేశారండి. ఎందుకు చేయకూడదు సాహసం? కేసు నమోదు చేశారు సార్. ఏంటి ఆయన మానవ అతీత శక్తి ఏంటి? అంతే కదా సార్, మానవ అతీత శక్తి ఏంటి సార్? అంతే కదా. కృష్ణ సినిమాలో రాజశేఖర్ గారికి అట్టయితే విలన్నే గుడ్డలెప్పదీసి చార్మినార్ దగ్గర అట్టయితే గుంజుకొస్తాడు, అటు గుంజుకురాగలగా. అది కదా చట్టం అంటే. ఈ రోజున మన వేటు న్యూస్లో చూసా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నిన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మూలన ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే ఫిర్యాదు తీసుకోండి అని చెప్పేసి అంటే, సజ్జల గారి మీద కూడా 153, 505, 125 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పేసి వేటూరులో చూసా. నాకు తెలిసి జరుగుంటుందని కూడా నేను భావించట్లేదు, ఎందుకంటే ప్రధాన ఛానల్ అయితే ఇప్పటివరకే వాతావరణం వచ్చిందండి. అయితే కేసులు తీసుకున్నప్పుడు మరి అరెస్ట్ చేయాలి. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? కేసులు కట్టినప్పుడు 3 సెక్షన్లు కట్టినప్పుడు. ఎందుకంటే మీరు ఎన్నికల ప్రక్రియను చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి, ఇప్పుడు చట్టాలు, సెక్షన్లు, ప్రాదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19, ఇవన్నీ కూడా షోకేసులో బొమ్మల్లాగా ఉంటాయి. మనం చూసుకోవటానికి, మనం మాట్లాడుకోవటానికి, ఈ బొమ్మ చాలా బాగుంది, ఈ బొమ్మకు రంగు బాగుంది, ఈ బొమ్మకు రంగు బాగుంది అని. చట్టం తన పని తను చేస్తే సజ్జలు ఇలా మాట్లాడట కదండి. మీరు విన్నారో లేరు, నిన్న మొన్న మన పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే ఉత్సవోపించారని మాట్లాడు. ఫ్యాక్షనిస్టు అనేవాడు చాలా మంచివాడు, నేను ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచే వచ్చానని కూడా మాట్లాడు. అంటే చూడండి వాళ్ళ యొక్క వికృత చేష్టలు, వికటట్టహాసాలు. కాబట్టి సరే, ఎన్నికల ఓటింగ్ జరిగింది, ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది, ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. రేపొద్దున ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. 4 రోజుల్లో అదేదో బయటకు వస్తుంది. అయినా సరే ఇప్పుడు ఓడిపోతామనో లేదంటే ప్రక్రియని చెడగొడదామని చేసే ఈ ప్రేలాపనలు మహాదారుణం. చట్టం గనక ఖచ్చితంగా ఈ పేద ధనిక అనే తారతమ్యం లేకుండా, బలవంతుడు బలహీనుడు అనే భేదభావాలు గనక పనిచేస్తే ఇలాంటి వ్యాఖ్యలు ఉండవు సార్. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, మీకు చాలా మంది కూడా అధికార పార్టీ సోషల్ మీడియా వాళ్ళు నాగన్నలని, నాగుబాములని, అసలు వీళ్ళకి తడిసిపోయేటట్టు రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం పడిపోగానే. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు ఓడిపోయినా కూడా
వాళ్ళ ప్రయత్నం ఏంటో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటారు. ప్రజాస్వామ్యంలో తీర్పు పెట్టి ఇచ్చింది కదా అని చెప్పి గౌరవిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరోమారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈ హైదరాబాద్లో కూర్చున్న పేడి మందం చూసారా, వీళ్ళకి బాగా తడిసిపోయేటట్టు. అసలు వీళ్ళ శాపనార్థాలు ఎంత అంటే, నిన్న ఒక నిన్న ఒక విశ్లేషణ చూసా. అధికార పార్టీ యొక్క వత్తాసు పలికి ఆయన అంటే ఎప్పుడు ఏంటంటే, అధికార పార్టీ కూర్చు పోస్తేనో లేదా అది గద్దె పెడితేనో దాన్ని తినేసేసి పరగడుపున డిబేట్లకు వచ్చేస్తారు. ఆయన ఏమంటారంటే, రెడ్లు 90% జగన్మోహన్ రెడ్డి గారి వైపు, 10% చంద్రబాబు నాయుడు గారి వైపు. కమ్మలో 80% చంద్రబాబు నాయుడు గారి వైపు, 20% జగన్మోహన్ రెడ్డి వైపు. మాదిగలో 70% జగన్ వైపు, 30% చంద్రబాబు. మాలలో 90% వైసీపీ వైపు. కుల విభజన అనమాట. ఈడు బాబు గారు మీద ఉన్నట్టు, ఈడిదో బొడ్డు గూసి పేరు పెట్టినట్టుగా కులానికి. ఆడి కులం ఏంటో తెలియదు, వాడికి అయ్యాక పుట్టాడో లేదో కూడా తెలియదు, వాడు అయ్యాడికి తెలియదు. ఇలా కులాలను విభజించి అంటే ఒక సైకోయిజం లాగా, ఒక 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 గంజాయి తాగినట్టుగా ఉన్మాదంగా తయారు చేయటం ప్రజల్ని. చంద్రబాబు నాయుడు గారు కులముద్ర, లేదంటే మరో నాయకుడికి ఒక కులముద్ర. అంటే రాష్ట్రాన్ని ఇలాగనే చేశారు సార్. రాష్ట్రంలో తురకా కిషోరుని తయారు చేశారు. వెరసీలు ఏం చేశారంటే 5 ఏళ్ల పరిపాలనలో తురకా కిషోరుల్ని, ఎమ్మెల్సీ అనంతబాబుల్ని, వైఎస్ అవినాష్ రెడ్డిని, ఇలాంటి వాళ్ళని ఈ మందం తయారు చేశారు. ఈ మందం తయారు చేసి ప్రజాస్వామ్యం మీద దాడి చేసే విధంగా ఈ పద్ధతులు చేశారు. తప్పనిసరిగా నాకు తెలిసి అయితే కౌంటింగ్ రోజున అంత సీన్ ఉండదండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కౌంటింగ్ ప్రక్రియ, ఈవీఎం ప్రక్రియ అంటే ఆయన ఏమనుకుంటుంటే కాగితాలు కింద వేసి 4 తడి చేసుకోను, చేతులు తడి చేసుకొని ఏదో నోట్ల కట్టలు లెక్క పెట్టినట్టుగా ఓట్లు లెక్క పెడతారు అనుకున్నాడేమో. అంత సీనే లేదు. అధికార పార్టీ నుంచి ఏజెంట్లు ఉంటారు. ఒక ఏజెంట్ వేల ప్రకారం ఒక ఏజెంట్ ఉంటాడు. దాదాపు 144 సెక్షన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో అమలు చేస్తుంది. బార్కేడ్లు కట్టి ఉంటారు. పారామీటర్ జరగాలి, పహారా కాస్తాయి. ఇంకేం చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఎంత ఎతబోతు చేసినా ఏజెంట్ ఏం చేస్తారు? ఏం చేయరు. అక్కడ పీకటానికి కూడా ఉండదు. అలా వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే దిక్కే ఉండదు. ఎందుకంటే ఆ కౌంటింగ్ ప్రక్రియ ఏంటో మాకు తెలుసు, మేము చూసాం. అంతే తప్ప ఎన్నికల ప్రేలాపన, ఏదో కాళ్ళ కింద భూమి కదులుతుంది కాబట్టి, ఓడిపోతున్న విషయం అర్థమవుతుంది కాబట్టి, కార్యకర్తలను మభ్యపెట్టడం కోసం, లేదంటే మనం గెలుస్తామని చెప్పి ఒక దింపుడు కళ్ళ పాస్తో పలికే ప్రగల్భాలే అయినా సరే ఇవి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టే ఉంటుంది. మీరన్నట్టుగా ఈనాడులో పేపర్లు వచ్చినా, గ్రేట్ వేలో వచ్చినా, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయగలిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందని నాలంటూ విశ్వసిస్తారు. అప్పటిదాకా ఏంటంటే ప్రజాస్వామ్యం ఇక్కడ డోలామానంలో ఉండదు. అది ప్రక్రియ. తప్పనిసరిగా నేను మొన్న చెప్పాను సార్, మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుంది, వాన ఎప్పుడు కురుస్తుంది అనేది రైతుకి వాతావరణ కేంద్రం చెప్పదు. ఆకాశంలో వర్షగుడి చెబుతుంది. వర్షగుడి అంటే ఇంద్రధనుసు. ఇంద్రధనుసును చూసి రైతు వర్షాన్ని అంచనా వేస్తాడు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుందా లేదా అనేది నాలాంటి రైతు, నాలాంటి ఉద్యమ నాయకుడు చెప్పగలడు. ఇక్కడ నాటింది ఓటర్లో ప్రభుత్వ వ్యతిరేక బీజాలు. దానికి కాసే కాయలు అలాగనే ఉంటాయి, పూసే పువ్వులు అలాగనే ఉంటాయి. అంటే ఈత చెట్టుకు తాటికాయలు గాయవో, తాటి చెట్టుకి ఈతకాయలు గాయవో అని చెప్పిన మహానుభావుడు ఉన్నట్టుగా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనేది వాళ్ళకే అర్థమైంది సార్. మీరు ఒక మాట గమనించండి, 151 సీట్ల మందబలం. స్థానిక ఎన్నికల్లో 90%, 99% సీట్లు మావే. వై నాట్ 175? మీరు ఒకసారి గమనించండి, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను వినండి ఒకసారి. 170 స్థానాలు ఎందుకు సాధించలే అన్న రాజకీయ పార్టీ ఈవీఎంల దగ్గర మీరు తిరగబడండి. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తోడుగా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మాటలు ఏంటండి, పేర్ని నాని గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఈ బెంబేలు, బ్యాబ్యాలు, మేమేలు, ఈ ఉత్తర కుమాల ప్రగల్భాలు ఏంది? ఏమైంది మీ బేకరం? నిజంగా మీరు 99% హామీలు అమలు జరిపితే, నిజంగా ప్రజల మేలు కోరితే, నిజంగానే మీకు ప్రజల మద్దతు ఉంటే మీరే వస్తారు కదా. ఇప్పుడు కూడా మీరు వై నాట్ 175 అని అనాలి కదా. అలా అనుకోకుండా ఉంటామా, ఓడతామా, పోతామా అని చెప్పి ఈ బేకరీతనం ఎందుకు, పేరాతనం ఎందుకు?
అందుకని చాలా మంది కూడా ఏంటంటే కొద్దిగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారాలకి కొద్ది కంగారు పడి వీళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, ఎందుకు సజ్జలు ఇలా మాట్లాడుతున్నారు, ఏమిటి అని చెప్పేసి అని కూడా ఆలోచిస్తున్నారు. బహుశా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తెల్లారుజామున గన్నవరంలో విమానం దిగుంటాడు. ఆ ఏది ఏమైనా ఏది ఏమైనా మనం నమ్ముకున్నదే ప్రజాస్వామ్యాన్ని. మోడీ అంతటోడే దాదాపు 172 సభల్లో పాల్గొన్నాడు. అందరూ కూడా ముఖరిత హస్తాలతో ఓటర్ దేవుళ్ళకి వెళ్ళిపోయి మమ్మల్ని గెలిపించండి, మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకోవటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. అసలు ప్రజాస్వామ్య భారతంలో ఈ ఎన్నికల ప్రక్రియ కాస్త ప్రజలకి ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మిగిలింది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా ఆరిపేద్దాం, ఎన్నికల కౌంటింగ్ దగ్గర కూడా ఏదో గొడవ చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేద్దాం, లేదా వాయిదా అయిపోద్దాం అని చెప్పేసి అన్ని కూడా పగటి కళలు తప్ప వాటి మూలాన ఏం ప్రయోజనం ఉండదు. తప్పనిసరిగా రాష్ట్రంలో శిశిరం పోయి వసంతం వస్తుంది. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు విని ఎవరైనా ఏజెంటు మా కులాలకు సంబంధించి ఆ ఎస్సీనో ఎస్టీనో ఇటువంటి సాహస కార్యక్రమాలు చేస్తే వారి జీవితం బస్ స్టాండే అవుతుంది, జైలు జీవితం అవుతుంది తప్ప బిడ్డలకి, నమ్ముకున్న వాళ్ళకి, కుటుంబానికి, పిల్లలకి అందరికి దూరం అవుతాడు తప్ప ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళెవరు కూడా బాసటగా రాదు. రేపు పొద్దున ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా సంతోషంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళిపోయి ఏసీ గదిలో కాలు మీద కాలు వేసుకొని బతుకుతుంది. చట్టం ఆయన దగ్గర పోతుందని చెప్పేసి అయితే నేను అనుకోను. ఈ ఈ మంత్రులు కానీ, లేదా ఈ బూతులు తిట్టిన వాళ్ళు కానీ, లేదా రాచి రంపాన్ని పెట్టిన వాళ్ళు కానీ, అత్యాచారాలు చేసిన వాళ్ళు అందరూ కూడా పక్క రాష్ట్రం ఉంది కాబట్టి, లేదా పక్క దేశాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ అన్యాయం అయిపోయేది ఘర్షణ మూలాన, లేదా కేసుల మూలాన కూడా. ఎందుకంటే ఎన్నికల కేసులు ఒక పరాన పోవండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కేసులు, ఎన్నికల ప్రక్రియ కేసులు, ఇవి కొన్ని దశాబ్దాలుగా ఉంటాయి. వీటిలో శిక్షలు పట్టడానికే ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి నాయకులను నమ్ముకుని మోసపోకండి. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి మాటలను విని ఆయన బొమ్మనండి. మీకు ఒక మాట చెప్తే ఈ సందర్భంగా, ఇప్పుడు పాతాళ భైరవి సినిమాలో ఎస్పీ రంగారావు మాంత్రికుడు అండి శ్రీను గారు. మాట్లాడితే రామారావు ఏమంటాడంటే, సాహసం చేయరా డంబక రాజకుమారి లభిస్తుంది అని అనుకుంటాడు. ఆఖరి కార్యక్రమ దగ్గరికి వెళ్ళిపోయి రామారావుని సాష్టాంగ నమస్కారం చేయమంటే రామారావు అంటే, నాకు తెలియదు సాష్టాంగ నమస్కారం ఎలానో, ముందు మీరు చెయ్యండి ఎలానో అని చెప్పేసి అంటే అప్పుడు మాంత్రికుడే చేస్తారు. చేస్తే ఆ పక్కన ఉన్న కత్తి తీసుకొని రామారావు తలలో. అలాగనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలను ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాష్టాంగ నమస్కారం చేయమని, అది చూసి కౌంటింగ్ ఏజెంట్లు చేస్తారు. ఇలా ఉంది ఇలా పద్ధతి. అంటే నా కాలు కాకపోతే కొండ వరకు నేనే ఎక్కుంటూ వస్తానని చెప్పేసి ప్రార్థన చేసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉసిగొల్పం. ఇది వీళ్ళకి తెలిసిన మహా విద్య అండి. ఈ ఎస్సీలని, ఎస్టీలని, బడుగుల్ని, బలహీనని ఆసరా చేసుకొని కులాల యొక్క అంతరాలు రేపేసేసి ఈ విధమైన విధ్వంసక కార్యక్రమాలకు 5 ఏళ్ళుగా అలాంటి కార్యక్రమాలు చేశారు. దాని మూలాన అనుభవించిన కూడా చాలా మంది ఉన్నారు. తప్పనిసరిగా ఈ ఎన్నికల కౌంటింగ్ తత్వాలు అలాంటి జరగవు. ఇంకో మాట కూడా ఏంటంటే, ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదో గడాబెడా అని అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో జయాపజయాలు నిర్ణయించే స్థాయి కూడా ఉండదు సార్. ఎందుకంటే ఈవీఎంలోనే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 4,16,00,000 మంది ఓటర్లలో 3,39,00,000 మంది ఓట్లేశారు. జయాపజయాలు ఆ ఓటర్లను నిర్ణయిస్తాడు. ఒకవేళ బయట నుంచి వచ్చిన విదేశీయులు వేసిన ఓట్లు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లు కానీ, లేదా ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కానీ ఉత్ప్రేరకాలుగా ఉంటాయి తప్ప జయాపజయాలు ఈ స్థాయిలోనే నిర్ణయించబడతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎక్కడో కొన్ని బలమైన నాయకులు ఉన్న చోట ప్రత్యర్థి, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఇరువురు కూడా బలాబలాలుగా కాస్త ప్రజల్లో పలుకుబడి ఉండి మంచిదనం ఉండే చోట కొంత ఈ పోస్టల్ బ్యాలెట్ల యొక్క జోలికి పోతారు తప్ప అంతలోపే జయాపజయాలు నిర్ణయించబడతాయి. ఏదైనా నాకు తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క భయం నుంచి వస్తున్న వ్యాఖ్యలు కానీ వీటిని భావించాలి. చట్టం కూడా, ఎన్నికల కమిషన్ కూడా ఆ చర్యలు తీసుకోగలగాలి సార్. ఎవరు మాట్లాడినా నేను ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అన్నాం. ఒకవేళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఎన్నికల ప్రక్రియని విఘాతం కలుగు చేసే వ్యాఖ్యలు ఏం చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలండి. కేసులు కట్టాము, ఫిర్యాదు తీసుకున్నాం, ఇది కాదండి. కేసు కట్టాలి, అరెస్ట్ చెయ్యాలి, జైలుకు పంపాలి. ఎప్పుడైతే ఒక్కరిని ఒక పెద్ద చేపను పట్టుకోండి, ఒక పెద్ద తలకాయని జైలుకు పంపండి, అప్పుడు మొత్తం కూడా సద్దు మణుగుతి. ఆ దిశగా ఎన్నికల ప్రక్రియ
చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ ఇక్కడ డౌట్, మీరు పోస్టల్ బ్యాలెట్లు అన్నారు కదా, అందులోనూ చాలా చోట్ల అంటే గెజెట్ సైన్ చేయకుండా చేశారు అదే పనిగా, వాళ్ళని బెదిరించి కానీ వాళ్ళని బెదిరించి కానీ ఏదో చేసి. సో వాటిని ఇప్పుడు లెక్కిస్తారా లెక్కించరా? మరి వాటి మీద స్టే తీసుకున్నారు కదా, లెక్కించకూడదని చెప్పి హైకోర్టు నుంచి. సీని గారు ఇంకా స్టే ఇచ్చినట్లేదు, స్టేకి వెళ్ళారు. స్టేకి వెళ్ళారా? స్టేకి వెళ్ళారు, కానీ ఎన్నికల కమిషన్ ఒక నిబంధన జారీ చేసింది. జారీ చేసింది కౌంట్ పోస్టల్ బ్యాలెట్ల మీద అధికారికమైన ముద్ర లేకపోయినా లేదా సంబంధిత అధికారి యొక్క సంతకం లేకపోయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పింది. అవును. దాని మీద వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అవును. నేనేమంటానంటే సీని గారు, ఎవరికైనా ఆ ఓటు వర్తిస్తుంది. ఏ ఓటు చెల్లుతుంది, ఏ ఓటు చెల్లదో, టిక్ మార్క్ బాగుందా లేదా, లేదా ఇటు వేసిన ముద్ర అటు కూడా పడిందా లేదా అని చూసుకోవటానికే కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. వాళ్ళు ఇరువురు సమక్షంలోనే నిర్ణయించబడుతుంది. ఇరువురు చెల్లదు అని చెప్పేసారంటే అధికారి కూడా పక్కన పడేస్తాడు, దానికే చూసుకుంటారు ఆ వివాదాలు అవన్నీ కూడా. కాబట్టి అవి పెద్ద సమస్య అయితే కావు. కాకపోతే మరి ఈ యొక్క అధికార పార్టీ, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అన్ని శాఖల ఉద్యోగులు, టీచర్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆఖరికి పోలీసులు కూడా ప్రభుత్వానికి 90% ఓట్లు వ్యతిరేకంగా పోశారని ఒక ప్రగాఢమైన విశ్వాసంలో ఉన్నారు. ఇవి దాదాపు 4,50,000 ఓట్లు దాకా వీటి యొక్క ప్రభావం ఉంది. కాబట్టి తొలి విడతలోనే వీటిని లెక్కిస్తున్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్లని అడ్డుకుందాము, వీటిని ఏదో తారుమారు చేద్దాం, ఇవన్నీ మనకి వ్యతిరేకంగా పడ్డాయి అని చెప్పి ఒక భావంతోనే వీళ్ళు ఈ యొక్క చట్టపరమైన ప్రక్రియలకే కోర్టు తలుపులు తట్టే ప్రక్రియ చేపడుతున్నారు. అందుకని నేనేమంటానంటే, అసలు పోస్టల్ బ్యాలెట్ నిర్ణయించే పరిస్థితి ఉండదు అంటున్నాను. చేయాలి అసలైన ఓట్లు ఈవీఎంలో ఏ ఓట్లు అయితే నిక్షిప్తమైన ఉన్నాయో అక్కడంతా కూడా బ్యాలెట్ కాదుగా సీనియర్ గారు, అంతా నెంబరింగే కదా. ఈవీఎం నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి, ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి, ఏ గుర్తుకి ఎన్ని వచ్చినాయి అని చెప్పి ఇట్టే తెలిసిపోతుంది. 2 గంటలు 3 గంటల్లో కౌంటింగ్ పూర్తయ్యే కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయాలు ఎక్కడే తెలిసిపోతుంది. అంత కఠోరంగా అయితే, అంత కఠోరంగా పోస్టల్ బ్యాలెట్ల మీద ఆధారపడి అభ్యర్థి నిర్ణయాన్ని ఇచ్చే పరిస్థితి అయితే 1 నియోజకవర్గాలు తప్ప దాదాపుగా అలా ఉండదు 175 కాన్స్టిట్యున్సీల్లో. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఏ నిబంధనలు చేసినప్పుడు తప్పేనా నిర్ణయం చేసుకుంటే ఛాలెంజ్ చేయొచ్చండి. ఎన్నికల ప్రక్రియ ఒక పార్టీకి మేలు చేసే విధంగాను, మరొక పార్టీకి మేలు చేసే విధంగా ఉంటే అభ్యంతరం పెడితే అధికార పార్టీ దాన్ని కూడా ఎవరైనా తప్పు పట్టదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక భయంలో నుంచేసి ఇది పెడుతున్నారు. ఏదైనా ఎన్నికల కమిషన్ పెట్టే ఏ ప్రక్రియ అయినా, ఏ నిబంధన అయినా అందరికీ వర్తించేది. అధికార పార్టీకి వర్తిస్తుంది, ప్రతిపక్ష పార్టీకి వర్తిస్తుంది. అంతే తప్ప వీళ్ళకి వర్తిస్తుంది మీకు వర్తించదని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పదు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఓ తాటాకు చప్పుల్లాగా ఏదో ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. వెరసి ఏదైనా సరే ప్రజల మాత్రం స్పష్టమైన తీర్పు ఇస్తారనేది భావిస్తుంది. ధన్యవాదాలు సార్. చూద్దాం, మరి మీరు చెప్పినట్టు కేసు నమోదు చేయడం కాదు, అరెస్ట్ చేయాలి ఎలక్షన్స్ లోపల సజ్జల గారు అనేసి. మేబీ ఈలోపే ఆయన కోర్టుకు వెళ్ళేసి బెయిల్ కూడా తెచ్చుకోవచ్చేమో ఈ కేసు మీద. అదొకటి ఉంది కదా, అదొక వారసత్వ సంపద ఉంది కదా. ఎవరికైతే డబ్బు ఉంటే వాడు అర్ధరాత్రి వెళ్ళిపోయి కూడా న్యాయస్థానాలు తలుపులు తట్టవచ్చు. జడ్జి గారు లేచి అప్పుడే ఇస్తాడు ఆర్డర్. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరి అందుకని చాలా పరాచకాలు అయిపోయింది సార్. మీరు నిన్న మొన్న కూడా మీరు కూడా అన్నారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఈవీఎం బద్దలు కొడితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎం బద్దలు కొడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పోలీసులు దాచేశారు. అక్కడ ఎన్నికల కమిషన్, ఇక్కడ ఎన్నికల కమిషన్, అక్కడ ఐపీఎస్, ఇక్కడ ఐపీఎస్. కానీ ఏమవుతుంది చూడండి, పరివర్తనలో నడకలో తేడా రాలా. అక్కడేమో నిలబడి నడిచింది చట్టం, ఇక్కడేమో ఒంగోలు నడిచింది. ఇలా ఉంటుందన్నమాట. చూద్దాం సార్, చట్టం కొందరికి మరీ చుట్టంగా తయారైపోతుంది, నియంత్రణగా పాలిస్తే ఇలాగే ఉంటుంది. ఈ నియంత్రణ సంఖ్యలు తెంచుకునేసి ఖచ్చితంగా సంస్కరణలు రాబట్టాలి, ఈ వ్యవస్థలన్నీ సరిచేయాలి. చూద్దాం కొత్త ప్రభుత్వాలని ఇలాంటి సంస్కరణలు చేపడతాయో లేదో. ధన్యవాదాలు సార్.